కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కులాలకి కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు కాటా నరసింహ యాదవ్ గారు వారి అభిప్రాయాన్ని న్యూస్ ఛానల్ ద్వారా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్రము ఈరోజు కేవలం హైదరాబాద్ సిటీలో ప్రారంభమై రాష్ట్రంలోని దాదాపు 14 జిల్లాల్లో కమిటీలు ఏర్పడ్డాయి. మంచిర్యాల్, వరంగల్, ఖమ్మం, హన్మకొండ, తర్వాత నల్గొండ, ఖమ్మం ఇవన్నీ కలిపి 14 జిల్లాలలో కమిటీలు ఉన్నాయి. అయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇందాక చెప్పింది నేను చాలా విషయాలు మనం మొదటి నుంచి పెట్టిన, అంటే 2014లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక స్థాపించిన కాడి నుంచి కూడా ఈరోజు వరకు ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. అదృష్టవశాత్తు కొన్ని సాధించబడుతున్నాము, కొన్ని సాధించబడటం లేదు. అంటే బీసీలకు రుణాలు ఇవ్వడం కానీ, బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చడం కానీ, తర్వాత ఇంకా కొన్ని డిమాండ్స్ అవన్నీ కూడా సాధించుకోగలుగుతున్నాం. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటన చేసిండో, ఆయన ఒక 8 కులాలకు మాత్రమే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా డిమాండ్ ఏంటంటే, ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా హర్షణీయమే, కానీ ప్రతి కార్పొరేషన్కు కనీసం 100 కోట్లు కేటాయించాలి. ఒక్క రెడ్డి కార్పొరేషన్కు మాత్రమే ఆయన నిధులు కేటాయించిండు. ఇక ఏ బీసీ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించలే. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కూడా రెడ్డి కార్పొరేషన్ పెట్టడం జరిగింది, వాళ్ళకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ బీద బిక్కులు ఉన్న బీసీలలో మాత్రము 8 కార్పొరేషన్లు పెట్టిండు. ఆ 8కి కూడా అస్సలు ఫండ్స్ రిలీజ్ చేయలే, నిధులను కేటాయించలే, వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పాటు లేదు. కేవలం ఇది మాట మాత్రమే, మాట మాయం చేయడం మాత్రమే అని అనుకుంటున్నాము. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే, తప్పకుండా అన్ని కులాలకు మన కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, కుల వృత్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, ప్రతి కార్పొరేషన్కు 100 కోట్లు కేటాయించాలి. తద్వారా వాళ్లకు ఒక అభివృద్ధి పథంలో ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. రెండో విషయం ఏంటంటే, బీసీలకు ఎంతో కాలం నుంచి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం చేయాలని కోరుతున్నాం. అయితే జిల్లాకు కనీసం ఒకటి, ప్రతి జిల్లాలో మనకు 33 జిల్లాలు, 33 జిల్లాల్లో కనీసం కొన్ని జిల్లాల్లో అయినా, వెనుకబడిన జిల్లాల్లో అయినా నైపుణ్య కేంద్రాలు, అంటే జ్యోతిరావు పూలే పేరు మీద నైపుణ్య కేంద్రాలు ఏర్పరిచి బీసీలకు కుల వృత్తుల మీద, నైపుణ్యం మీద వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి, వాళ్ళకి ఇంత స్టైఫండ్ ఇచ్చి, ఫ్రీ భోజన వసతులు కల్పించి వాళ్ళని ఇచ్చినట్టయితే, మీరు గవర్నమెంట్ ఏమి చేయకున్నా కూడా వాళ్ళు బీసీలు వాళ్ళంతటా వాళ్ళే అభివృద్ధి పథంలో ప్రయాణం చేయడానికి వీలవుతుంది. బీసీ విద్యార్థులకు మార్కులది ఒక డెడ్ లైన్ పెట్టి, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఎటువంటి కండిషన్లు లేకుండా వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. కానీ బీసీలకు మాత్రము కండిషన్ పెట్టి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్ చేస్తానంటే మాత్రము బీసీ సంఘాలు ఏవి కూడా ఒప్పుకోవు. మేము తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తాం. అట్లాగే ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు రిజర్వేషన్ విషయంలో కూడా శ్రద్ధ పాటించాలి. బీసీలకు రావాల్సిన 37% ఖచ్చితంగా అది అమలు చేయాలి. బీసీలకు అన్ని పార్టీల్లో కూడా వాళ్ళ యొక్క తామాషా ప్రకారం వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు పోస్టులు కేటాయించాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, తర్వాత ఎంపీ సీట్లు, కార్పొరేషన్ సీట్లు కేటాయించాలి. తద్వారా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో, ప్రెస్ మీట్కు ఏఆర్ ఛానల్ వాళ్ళు మా దగ్గరికి రావడము, మాతో ఇంటర్వ్యూలో వాళ్ళు పాల్గొనడము, వివిధ రకాలైన ప్రశ్నలు వేయడము, అట్లాగే మేము కూడా బీసీల సంగతి, బీసీల స్థితిగతుల గురించి వివరించి చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా మనము ప్రభుత్వానికి మేము చేసే పనులన్నీ కూడా చేరవేయాలని AR6 ఛానల్ను మేము కోరుతున్నాము. వారు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము.